ఈ అమరావతి ఉద్యమం ఇవన్నీ కూడా దాని తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఒక మాట అన్నారు. నేను చేసిన సంక్షేమ పథకాలన్నీ ఎట్టిపోయాయో, ప్రజలు అవన్నీ మర్చిపోయారా, అది ఇదే అని మాట్లాడారు. అప్పటి నుంచే ప్రజల మీద కక్ష కట్టుకున్నారా? దానికి ఎగ్జాంపుల్ ఈరోజు ఇన్సిడెంట్. అంటే చిన్న గీతని పెద్ద గీత గీస్తే అది కనపడదంటారు. ఆయన మీద ఉన్న కేసులు లేదంటే వస్తున్నటువంటి ఆరోపణలు రోజు రోజు ఈ రెడ్ బుక్ అని, అరెస్టులు అని ఇవన్నీ కూడా పక్కకి నెట్టడానికే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇలాంటి ఒక వ్యాఖ్య చేశారని అనుకోవచ్చా? మీరు ఎలా చూస్తారు? అదేవిధంగా ఈ డిబేట్లు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల కాదు, లేదా మాట్లాడి ఇలాంటి వాళ్ళని తిట్టడం వల్ల కాదు, కఠినమైన శిక్షలు అమలు కావాలి. ఈ కూటమి ప్రభుత్వం దానికి ఏం చేస్తుంది? మహిళల్ని ఇంకొకసారి ఏదైనా మాట్లాడాలంటే భయపడాలి, దానికి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? సార్, ప్రభుత్వం సైడ్ నుంచి ఒకటే సార్, సొంత కార్యకర్త అయినా ఒక మహిళ గురించి తప్పుగా మాట్లాడితే వదలని పరిస్థితి. ఈ రోజు వీళ్ళిద్దరిని వదులుతారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఖచ్చితంగా వీళ్ళిద్దరికి ఏ స్థాయిలో శిక్షలు పడాలో ఆ స్థాయిలో ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. మీరు అన్నారు ఇది డైవర్షన్ పాలిటిక్సా లేకపోతే ఇంకొకటా అంటున్నారు. కాదు సార్, వాళ్ళ నైజమే అంతా. వాళ్ళు ఎవ్వరికి గౌరవం ఇవ్వరు, పెంచిన తల్లికి గౌరవం ఇవ్వరు, సొంత చెల్లికి గౌరవం ఇవ్వని వాళ్ళు రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకి ఏ రకంగా గౌరవం ఇస్తారు సార్? నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఈరోజు వాళ్ళు చెప్పిన ఏదైతే టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిందనో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ చేపించిన ఒక రీసెర్చ్లో భాగంగా బయటకు వచ్చిందనో అది కాదు సార్. మొత్తం వాళ్ళకి గౌరవం లేదు, ఆడబిడ్డల పైన గౌరవం లేదు. ఈరోజు సాక్షి మీడియా అధినేత అయిన భారతీరెడ్డికి సిగ్గున్న మహిళ అయి ఉండుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు ప్రత్యేకించి, అంటే కేవలం రాజధానికి ఏ రకంగా ఆపాదించి మాట్లాడుతుంటే సిగ్గు లేకుండా ఒకడు మాట్లాడుతుంటే ఇతను నవ్వుతున్నప్పుడు నీ దగ్గర డేటా ఉంటుంది కదా, అందులో క్లియర్గా మెన్షన్ చేశారు సార్. అనంతపూర్ కావచ్చు లేకపోతే చిత్తూరు కావచ్చు, కొన్ని జిల్లాల్లో హాట్ స్పాట్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు అక్కడ అందులో ఎట్టి పరిస్థితుల్లో అమరావతి ప్రాంతం లేదు. అక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన ఏ హాట్ స్పాట్స్ అయితే ఉన్నాయో టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఈటీవీ భారత్ రాసింది, కొన్ని మీడియా ఛానల్స్ అన్ని కూడా రాసింది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డేటా ప్రకారం అందులో అమరావతి లేదు. కానీ కావాలని వాంటెడ్గా అమరావతికి ఆపాదిస్తూ ఇలాంటివి బయటకు వచ్చినప్పుడు నీకు సిగ్గుండుంటే, ఆడబిడ్డల పైన గౌరవం ఉండుంటే, ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ పైన మీరు నాక చెల్లెములు అంటావు కదా, వాళ్ళపైన గౌరవం ఉండుంటే ఇలాంటి ఆర్టికల్స్ కానీ లేకపోతే ఇట్లాంటి చెత్త డిబేట్ కానీ బయటకు రాకుండా చేసేవాడివి. అదేవిధంగా వాళ్ళతో సారీ చెప్పించేవాడివి. నీకు అది ఏమీ లేదు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డల్ని వీళ్ళు ఎలా చూస్తారు అర్థమైపోతుంది కదండి. వీళ్ళ మొగుడు పిల్లలు ఎలా చూస్తారో క్లియర్గా అర్థమవుతుంది. ఆ రోజు 2019 నుంచి 2024 వరకు నువ్వు చేసిన దిక్కుమాలిన దౌర్భాగ్యపు పరిపాలన వల్లే ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలకు ఆ గతి పట్టింది. నువ్వు ఎంతసేపు నేను సంక్షేమాలు ఇచ్చేస్తున్నాను, అమ్మఒడి చెప్పి ఒక 10,000 వేస్తున్నాను, ఇంకొకటి చెప్పి ఆసరా చెప్పి 15,000 వేస్తున్నాను అన్నావు కదా. ఈరోజు ఈ రిపోర్టు నీ ప్రభుత్వపు చేతకానితనం వల్ల వచ్చిన రిపోర్ట్ ఇది. 2019 నుంచి 2024 వరకు ఉన్న రిపోర్ట్ ఇది, డేటా రిపోర్ట్ ఇది. మరి నువ్వు ఈరోజు నీ మొగుడిని కదా తన్నాలి బయటికి తీసుకొచ్చి, భారతిరెడ్డి నీ మొగుడిని తన్నాలి బయటికి. నీ మొగుడు ఆ రకంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డల్ని రోడ్డు పైన నిలబెట్టాడు. నీ మొగుడిని తన్నాలి కదా డిబేట్స్లో కూర్చోబెట్టి, చేతకానాడని చెప్పి, నీ మొగుడికి పరిపాలన రాదని చెప్పి, ఆఖరికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు పరువు కూడా తీశాడని చెప్పి, వాళ్ళని దిగజార్చారని చెప్పి నీ మొగుడిని తన్నాలి. అంతేకాకుండా ఏదైతే సాక్షి ఛానల్లో ఉన్న ఏ అయితే జర్నలిస్టులు ఉన్నారో, జర్నలిస్టులు కాదండి దయచేసి జర్నలిస్ట్ అనే పదం ఆపాదించి వాళ్ళని మీ జర్నలిస్టుల కులానికి కొంతమంది వైసీపీ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. అమరావతి డెవలప్మెంట్ అంటున్నారు, రైతులు భూములు ఇచ్చారంటున్నారు. ఏం కంపెనీలు తీసుకొచ్చారు? కేవలం పేపర్ వర్క్ కాదు, ఏ కంపెనీలు తీసుకొచ్చారు, ఎక్కడ పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? నువ్వు మూడు రాజధానులు అని చెప్పి 5 ఏళ్ళు కాలం గడిపి 3 రాజధానుల్లో ఎక్కడా ఇటుకైనప్పుడు ఈ ప్రశ్న నేను సాక్షి వాళ్ళో లేకపోతే వైసీపీ వాళ్ళు అడిగితే నేను సమాధానం చెప్పనండి. ప్రజలను అడగమనండి, నేను సమాధానం చెప్తా. గతంలో కూడా ఇదే ఛానల్లో నేను కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతికి ఎన్ని నిధులు వచ్చాయి, అదేవిధంగా పోలవరానికి ఎంత నిధులు వచ్చినాయి, అదేవిధంగా ఏ కంపెనీలు ఈరోజు ఫెడ్జ్ అవడానికి ట్రై చేస్తున్నారు, ఇక్కడికి ఏ రకంగా కంపెనీలు ఇక్కడికి రావడానికి ట్రై చేస్తున్నాయి, ఎన్ని కంపెనీస్ రావడానికి ట్రై చేస్తున్నాయి అనే ఒక డీటెయిల్డ్ డిబేట్ మనం చేసాం గతంలో. సో నేను వైసీపీ కార్యకర్తలో లేకపోతే సాక్షి ఛానల్ వాళ్ళు క్వశ్చన్ చేస్తే నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళు సిగ్గులేని వాళ్ళు ఉన్మాదులు.
ఉన్మాదుల కోసం మనం డిబేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓపెన్ గానే చెప్తున్నాము, క్లియర్ గానే చెప్తున్నాము. ప్రతిదీ ఓపెన్ జీవోతోనే ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎక్కడా కూడా చాటుమాటు జీవోలు లేవే, చీకటి జీవోలు లేవే. ఈరోజు ఓపెన్ ఫోరంలోనే జీవోలన్నిటిని కూడా ఓపెన్ వెబ్సైట్స్ లో ఉంచే పరిస్థితి ఈ రోజు ఉంది. అదే విధంగా ఏ కంపెనీస్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి రెడీగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి అనేది ప్రతిదీ కూడా ఈ రోజే అనుకుంటా గూగుల్ లాంటి సంస్థలు కూడా సర్వేలు అవి నిర్వహిస్తున్నారు, ఎక్కడ ఎంత ల్యాండ్ కావాలి ఏంటి అనేది. అవునా? అయినా ఇవన్నీ వాళ్ళకి తెలుసు, కావాలని ఇవన్నీ కూడా చీకట్లో బాణాలు వేసేటువంటి తన్ని తరిమేసిన లులుమాల్ రాలేదా? లేకపోతే వీళ్ళే కదండి తన్ని తరిమేశారు, వీళ్ళు తన్ని తరిమేసిన లులుమాల్ వెనక్కి వచ్చింది. అదే విధంగా జాకీ ఈ రోజు ఎక్స్పాన్షన్ లో ఇక్కడికి రావడానికి ట్రై చేస్తుంది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే అనంతపురం లాంటి ట్రైలాండ్ కూడా ఎన్నో కంపెనీస్, ఎన్నో వేల కోట్లతో ఈ రోజు ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ బేస్ చేసుకున్న కంపెనీస్ ఈ రోజు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏదైతే మడకసిరకు సంబంధించి కావచ్చు, లేకపోతే మనం చూసుకున్నట్లయితే ఇటు సైడ్ వైజాగ్ కావచ్చు, ఐటీ కంపెనీస్ కావచ్చు, చిత్తూరు శ్రీ సిటీకి కావచ్చు, ఎన్నో కంపెనీస్ ఈ రోజు మాట్లాడుకుంటే కంపెనీస్ లిస్ట్ చదువుకుంటా వెళ్తే బోలెడన్ని కంపెనీస్ ఉన్నాయండి. నేను ఒకటే చెప్తున్నాను, ఏదైతే ఈ రోజు డిబేట్ పెట్టి ఆ డిబేట్ లో మీరు చూసుకున్నట్లయితే అది అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యలు అక్కడ ఉంటారు అని చెప్పేసి అతను చెప్తున్నప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు అనే ఒక ఇలాంటి వైఖరి తీసారు ఆ 11 స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదా? ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ యొక్క ఏమంటే మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదండి, అధఃపాతాళానికి తొక్కుతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు గతంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని అధఃపాతాళానికి తొక్కుతున్నాడు. డెఫినెట్లీ ఇలాంటివి చేస్తే నీకున్న ఒకటి కూడా ఊడిపోయే పరిస్థితి ఉంది. ఒకటి పక్కన ఒకటి ఊడిపోయి ఏకాగ్గా నిలబడే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. నిన్ను నమ్మే పరిస్థితి అయితే ఇంకా ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు చేయరు, ఈ రాష్ట్రంలో యువత చేయదు, ఈ రాష్ట్రంలో ఉన్న పౌరులు ఎవ్వరూ కూడా నిన్ను నమ్మే పరిస్థితి, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని కానీ నమ్మే పరిస్థితి లేదు. మేము ఒకటే చెప్తున్నామండి, వాడు 24 గంటల్లో సారీ చెప్పకపోతే ఎవడైతే ఈ జర్నలిస్ట్ ఉన్నాడో, ఇందాక కూడా నేను చూశాను, ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో ఇచ్చాడు. ఎంత ధీమాగా ఇస్తున్నాడంటే, ఎంత దర్జాగా ఇస్తున్నాడంటే, ఏదో రిపోర్ట్స్ చదివానని చెప్తున్నాడు. నువ్వు ఏ రకంగా దాన్ని మిస్మానిపులేట్ చేసావు అనేది కూడా చెప్పకుండా దర్జాగా సిగ్గు లేకుండా చెప్తున్నాడు. దానికంటే భారతిరెడ్డిని ఏమనకూడదంట. నువ్వు క్షమాపణ చెప్పే వరకు ఆ ఛానల్కి సంబంధించి మేనేజ్మెంట్ అయిన భారతిరెడ్డినే ప్రశ్నిస్తాము. నువ్వు క్షమాపణ చెప్పేంత వరకు ఆ ఛానల్ నీతి లేకుండా, సిగ్గు లేకుండా ఇంకా బయటకు వచ్చి తప్పు మాట్లాడారు మా వాళ్ళు అని చెప్పి ఒక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేని ఛానల్ హెడ్ అయిన భారతిరెడ్డినే మేము నిలదీస్తాము. సో దానికి గనక తట్టుకోగలిగితే ఖచ్చితంగా మీరు ఇలానే చేయండి, లేదా 24 గంటల్లో క్షమాపణ. వినీల్ గారు, ఏదైతే వ్యాఖ్యలు చేయడమే తప్పు, వాటిని సమర్థించుకోవడం ఇంకా పెద్ద